నిజామాబాద్ జిల్లాలో గౌడ కులస్తులు ఆందోళన బాట పట్టారు. గౌడ కులస్తులు జర్నలిస్టులపై దాడులకు పాల్పడిన ఎర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ వీడీసీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్లోని మార్కెట్ యార్డ్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతిపత్రం ఇచ్చి తమ నిరసనలు తెలియజేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి తమ నిరసనలు తెలిపారు. గత కొంతకాలంగా తాళ్ల రాంపూర్ వీడీసీల ఆగడాలు మితిమీరిపోయాయని, కళ్ళు అమ్మకం విషయంలో తేడాలు రావడంతో తమ కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేశారని, దీనిపై జిల్లా జడ్జి సిపి గ్రామంలో అవగాహన కార్యక్రమం చేపట్టిన వీడీసీల తీరు మారలేదని ఆరోపించారు. నిన్న పొలంలో ఉన్న 6 ఈత చెట్లను నరికివేశారని, దీనిపై విచారణకు వచ్చిన ఎక్సైజ్ అధికారుల సమక్షంలో కవరేజీకి వచ్చిన జర్నలిస్టులపై దాడి చేశారని మండిపడ్డారు. తమను బహిష్కరించి జర్నలిస్టుపై దాడులకు దిగిన తాళ్ల రాంపూర్ వీడీసీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గౌడ కులస్తులు. వీడీసీలు చేసినటువంటి దౌర్జన్యం ఆషామాషి కార్యక్రమం కాదది. మనం ఒక వీళ్ళ మొత్తం విలేజ్ వాళ్ళందరూ కలిసి మా గౌండ్ల సోదరు మీద అటాక్ చేస్తే వాళ్ళు చీకట్లో భూమిలో బిక్కు బిక్కుమంటున్నారు. దాన్ని చూస్తుంటే మా గౌండ్ల సోదరు అందరికీ దుఃఖం వస్తుంది. దాదాపు ఇంత మెజార్టీ మాది నువ్వు చూసుకుంటావా? తెలంగాణ అగ్గిలుతుంది, గౌడ సోదరులు న్యాయం జరగని ఏదైనా తెలంగాణకు అగ్గిలుతుంది, ప్రభుత్వం చూసుకుంటుంది. లక్షణాలు లేకుంటే శవాలు వస్తున్నాయి కదా, మోటార్ సైకిల్ తీసేసిండ్రు, రూములో బంధించిండ్రు, పక్క జిల్లాలను వేధించిండ్రు, గుళ్ళకెళ్ళి బంధకెళ్ళి కొట్టిండ్రు. ఇది వెనకించమా? ఏంటి మీరు దీనికి ప్రభుత్వం స్పందించి సిపి గారు కలెక్టర్ గారు స్పందించకపోతే ప్రతి గౌడ సోదరుడు పాపన్న గౌడ ఆధారంలో ఎక్కి దుఃఖ అయిపోతా చెప్తున్నా, నేను హెచ్చరిస్తున్నాను. కొన్ని రేపు అర్థం చేయడం పర్వాలేదు కానీ